పరలోక సంబంధమైన విషయంలో నువ్వు దేవుని ఎందుకు తునీకరిస్తున్నావు? మందిరానికి రాకపోతే ఎందుకు రాలేదో తెలుసు ఆయనకి. ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరు ముందుగానే నన్ను తునీకరిస్తారని తెలుసు ఆయనకి. మందిరానికి ఎందుకు రాలేదు, ఎందుకు రాలేకపోతున్నామో తెలుసు ఆయనకి. అయినా కానీ రాగలిగితే సమయానికి, అబ్బా నా బిడ్డ నన్ను తృణీకరించకుండా అంగీకరిస్తుంది అని చెప్తాడు. మందిరానికి సరిగా సమయానికి రాకపోయినా, మందిరక క్రమంలో పాలు పందులు పొందుకోపోయినా ఏంటి, ఏ వ్యవస్థలైనా సరే మనం సరిగా లేకపోయినా మనం ఖచ్చితంగా చెప్తున్నాం, దేవుడికి మనకంటే ముందుగా తెలుసు. ఎలా తెలుసా? నువ్వేదో అబద్ధం చెప్దాం అనుకుంటే దేవుడికి అబద్ధం తెలుసు ఆయనకి. ఏదో సాకు చెప్దాం అనుకుంటావా, ఏదో నొప్పి ఏదో బాధ అని చెప్తావా, అవన్నీ తెలుసు ఆయనకి. ఎందుకంటే నొప్పి ఎలా వచ్చిందో కూడా తెలుసు ఆయనకి, సమస్య ఎలా వచ్చిందో కూడా తెలుసు. ఎందుకంటే ఆయన అగ్ని నేత్రములు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకే వారు అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి, వారైతే అన్య దేవతల తట్టు తిరిగారు. మనం ఎవరి తట్టు తిరుగుతున్నాం తెలుసా? చెప్పండి, మనం ఎవరి తట్టు తిరుగుతున్నాం? ఎవరి తట్టు తిరుగుతున్నాం? వారు అన్య దేవతల తట్టు తిరిగి ఆరాధన చేశారు. మనం ఎవరి తట్టు తిరుగుతున్నాం చెప్పనా? యేసయ్య ఆయన పరిశుద్ధుడా, ఆయన వైపు తిరిగితే పరిశుద్ధంగా బ్రతకాలి, అందుకే లోకం వైపు. ఆయన నీతిమంతుడా, ఆయన వైపు తిరిగితే నీతిమంతుడిగా ఉండాలి, అందుకే లోకములో అనీతిమంతులుగా. ఆయన అబద్ధం ఆడనారా దేవుడా, ఆయన తోటి తిరిగితే అబద్ధం ఆడకూడదు, అందుకే లోకం వైపు అబద్ధాలతో బతికేస్తాం. అర్థమైందా? సమయాలు కాలాలని స్వాధీనములో ఉన్నాయి. ఆయన వైపు తిరిగితే ప్రతిదీ సమయానుకూలంగా చెయ్యాలి, సద్వినియోగపరచుకోవాలి. మనకెందుకు లేదు, సమయం అంతా లోకంలో గడిపేస్తాం. ప్రతి విషయంలో కూడా మనం వాటి వైపే తిరుగుతాం, వాటితోటే తిరుగుతాం. దేవుని ఆరాధించే విషయంలో ఎవరినో అమ్మా ఇది ఇలా చేయకూడదే, ఈ కిటికీ పక్కనెట్టకూడదే, నీళ్ళేసుకున్న చచ్చిపోల దగ్గరికి వెళ్ళకూడదంటే వెంటనే వాళ్ళతోటి తిరిగేస్తాం మనం. ఇల్లు కట్టుకుంటున్నా కదా, సావుకోడికి వెళ్ళకూడదు అనగానే వెంటనే వాళ్ళతోటి తిరిగేస్తాం మనం. దేవుడికి తెలుసు, వీడు ప్రార్థన చేస్తున్నాడా, ఈమె సన్నిధికి వస్తుందా, అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్తాం మనది. తెలుసు ఆయనకి, తెలుసు ఆయనకి తెలుసు. ఎవరు ఎప్పుడైనా మోసం చేస్తారో తెలుసు ఆయనకి, ఎప్పుడు ఆయన అన్యాయానికి గురి చేస్తారో తెలుసు ఆయనకి, ఎప్పుడు ఆయన తృణీకరిస్తారో తెలుసు. భక్తి చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, ఎన్నెన్నో చేస్తాం. విధవరాలు ఎదురొస్తే టప్పనాగిపోతాం. ఎవరితోటి తిరిగాడు? ఎవరి తట్టు? లోకము తట్టు, లోక ఆచారాలతోటి తిరిగారు. నువ్వు ఎప్పుడైతే తిరుగుతావు, నువ్వు తిరగకముందే దేవుడికి తెలుసు, వీడు మళ్ళీ నా పేరు చెప్పుకుని బతికేస్తున్నాడు లోకం. అందుకే ఆచారాల వైపు అన్య ఆచారాల వైపు మనం తిరగకూడదు. వాక్యాన్ని తృణీకరించినట్లు లెక్క, వాక్యాన్ని నువ్వు అవహేళన చేసినట్లు లెక్క, అవమానపరిచినట్లు లెక్క. అలాగని అందరూ చచ్చిపోతే ఊళ్ళో చచ్చిపోతే వెళ్ళిపోవని కాదు. నీ బంధువులు, రక్త సంబంధికులు అంటే నేను ఏం చెప్తానంటే, వెళ్ళవలసిన అవసరత కలిగిన వాళ్ళు దగ్గరికి కూడా వెళ్తాలే తెలుసా? సొంత తండ్రి చచ్చిపోతే వెళ్తాలే తెలుసా? నాకు ఎంత బాధో. నేను చదువుతున్న బైబిల్ ఏం చెప్పింది తెలుసా? బిందు జరుగువాని ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించువారి ఇంటికి వెళ్ళుట మేలు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలని బైబిల్ చెబితే, అక్కడికి వెళ్తే మేలు కలుగుతుందంటే అక్కడికి వెళ్తే కీడెంత జరుగుతుంది నీకు? అర్థమైందన్నమాట. ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని కడచూపు చూసి మన్ను అనేది వెనకడ వల్ల మన్నైపోతే మట్టికి అప్పగించడానికి నీకెందుకు కీడు జరుగుతుందని. దేవుడి వాక్యము మేలన్నప్పుడు మేలే, కానీ కీడు జరుగుతుందని ప్రజలు చెప్తే ప్రజల తట్టు ఎందుకు తిరిగేస్తున్నావు? మీ అమ్మ, మీ తాత, మీ మామ చెప్తే వాళ్ళ తట్టు ఎందుకు తిరిగేస్తున్నావా? నువ్వు తిరిగేస్తావని దేవుడికి తెలుసు, నువ్వు తిరిగేస్తావని ఆయనకు తెలుసు. తిరిగేసిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా? ప్రభు అంటాడు, వాళ్ళకి ఇట్లా కొవ్వుపోయింది వాళ్ళ హృదయం. అక్కడ ఉంటుంది కదా, క్రొవ్విన వారే. మాట నేనంటే మీకు ఎంత బాధేసేద్దే, ఎరా కొవ్వెక్కిందా అని నేనంటే మీకు ఎంత బాధేస్తా. కానీ దేవుడు అంటున్నాడు, కొవ్వెక్కింది అడికి. ఎందుకంటే ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత దేవుడు మీ మధ్య చేసే అద్భుతాలు మీరు మర్చిపోయారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసింది మర్చిపోయారు. ఆకాశం నుంచి మన్నా పూరేళ్ళు కురిపించింది మర్చిపోయారు. ఒకే పంటలో లక్షల మంది పానము చేశారు, మర్చిపోయారు. కారణం వారి హృదయము క్రొవ్విపోయింది.
క్రొవ్విన హృదయాలు కలిగిన వారంట. యెషయా గ్రంథంలో ఉంటుంది, వారంట దేవుడి మాటను వినరంట. ఎలా వినరంటే ఆయన అంటాడు, నేను పెందల కాడే లేచి వారితో నేను మాట్లాడుతూ ఉంటుంటే వారు హృదయము క్రొవ్వినదే గ్రహించలేని వారుగా ఉన్నారు అంటాడు. అర్థమైందా? అందుకే నేను చెబుతున్నాను, దయచేసి మీరు వినండి, గమనించండి, మీరు చెప్పండి. ఎందుకు తెలుసా? మనము అక్కడికి వెళ్తే ఏం జరగదమ్మా. ఇల్లు కట్టుకున్నా, నీళ్ళు వేసుకున్నా, శుభకార్యాలు చేసినా మనం అక్కడికి వెళ్ళటం మంచిది, వెళ్ళాలి. ఒకవేళ అలాగ వెళ్ళక ఈ రోజున దేవుడి వాక్కు ఎంతమందికి ఎన్ని విధాలుగా అయిపోతుంది తెలుసా? ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఆడు ఇల్లు కట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళకూడదంట అని లోకంలో ఉంది కదా. ఇప్పుడు క్రైస్తుడు నీవు ఇల్లు కట్టుకుంటున్నావు, నువ్వు నీళ్ళు వేసుకున్నావు. ఇప్పుడు ఎవరో చనిపోయినప్పుడు వాళ్ళకి నువ్వేం చెప్తావు? అమ్మ వాళ్ళు ఎవరో చనిపోయి వెళ్ళలేదా? వెళ్ళకూడదు నీళ్ళు వేసుకున్నా కదా అంటారు. అదే నువ్వు వెళ్ళొచ్చు, నేను వెళ్తాను, నాకు దేవుడు నాకు చెప్పాడు, ఇది ఆచారాలు అని నువ్వు మనసులోకి నువ్వు వెళ్ళిపోయానుకో, వాళ్ళు ఏమంటారు? దేవుడు నమ్ముకుంది కాబట్టి భయం లేదు నీ పిల్లకే. దేవుడికి స్తోత్రం. దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి భయం లేదు. దేవుడు వాక్యాన్ని తృణీకరిస్తలేదు వీళ్ళు, దేవుడు వాక్యాన్ని విసర్జిస్తలేదు, దేవుడు మాటని తూచా తప్పకుండా పాటిస్తున్నారని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్ళి తీరంగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు.